ఇండియాలోనే #1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్ ఏవస్ వాస్కులర్ సెంటర్. నమస్తే రజిత్ గారు. నమస్తే జయ. జనరల్గా మనం చూస్తూ ఉంటాము, ఒక ఏజ్ వచ్చేసిన తర్వాత ఒక ఏజ్లోకి వెళ్ళిపోయాము అనుకున్నాక భర్తలు భార్యల్ని అవాయిడ్ చేసేస్తున్నారు. నాకు టైం ఇవ్వట్లేదు. ఇదేమో చిన్న ఏజ్లో చూస్తాం, కొత్తగా పెళ్ళైన పిల్లలు నాకు అస్సలు టైం ఇవ్వట్లేదు, నాతో ఉండట్లేదు, నాతో స్పెండ్ చేయట్లేదని. కానీ ఒక ఏజ్ వచ్చిన తర్వాత పూర్తిగా అవాయిడ్ చేసేస్తున్నారనే కంప్లైంట్ భార్యల వైపు నుంచి కూడా ఎక్కువగా వింటూ ఉంటాం. ఒక ఫ్యామిలీ కౌన్సిలర్గా మీరు కూడా చాలా కేసెస్ని ఇలాంటివి హ్యాండిల్ చేస్తూ ఉంటుంటారు కదా. నిజమా, మనం అనుకోవటమా అది, అంటే యాజ్ ఎ విమెన్ గా అని అట్లా ఫీల్ అవుతున్నామా, లేకపోతే రియల్ గా ఇంకా ఎవిడెన్స్ కనిపించలేదా? 20-25 ఇయర్స్ తర్వాత ఎన్ని డివోర్స్లు అవుతున్నాయి, గ్రేట్ డివోర్స్ అని. మరి దీనికి మీకు ఇంకా ఎన్ని విట్నెస్లు కనిపిస్తుంటే నిజమా అని ఎలా అడుగుతున్నారు? 100% పానీ సర్సే ఊపర్ అంటారు కదా, అలా జరిగినప్పుడు ఎప్పుడైనా ఒక నిర్ణయాలు కఠినంగా తీసుకుంటున్నారు. మళ్ళా ఇది కల్చరా మనదా ఇది మాట్లాడితే దాని దగ్గర ఎప్పుడూ ఒక ఆన్సర్ ఉండదు, కస్టమైజేషన్ ఉండదు. అలాగే ఇది కరెక్టా, భర్తకి కదా ఏజ్లో ఎందుకు అని మాట్లాడితే దాని దగ్గర ఎవ్వరికీ పర్టికులర్ ఆన్సర్ ఉండదు. మీకు నా మీద ప్రేమ ఎందుకు ఉంది అని అంటే మీ దగ్గర ఆన్సర్ ఉండకపోవచ్చు, ప్రతిదానికి ఒక రీజన్ ఉండదు. ఎలా అయితే మీరు అడిగారో అవాయిడ్ చేస్తున్నారు భర్తలు, అట్ ద సేమ్ టైం భార్యలు కూడా అవాయిడ్ చేయటం వల్ల భర్తలు చాలా పక్కదోవలు పట్టారు అనే వీడియోస్ కూడా మనము చేయడం జరిగింది. ఎందుకు అనే దాని మీద మనం ఒక్కొక్క వీడియో విడిగా చేస్తాం. కాబట్టి ఈ రోజు టాపిక్ లో భర్తలు భార్యలను అవాయిడ్ చేయటం ఎందుకు చేస్తారు అంటే, ఒక ఏజ్ వచ్చాక అని అడిగారు. ఇట్స్ ఎ డిఫరెంట్ కాన్సెప్ట్. యంగ్ ఏజ్ లో ఏంటి, మిడిల్ ఏజ్ లో ఏంటి, అండ్ నెక్స్ట్ ఏజ్ లో ఏంటి, అరౌండ్ 45+50 అనుకుందాం. ఎందుకు అవాయిడ్ చేస్తారు అని అంటే, జనరల్లీ ఏమవుతుందంటే కమ్యూనికేషన్ తగ్గుతుంది. ఆ కమ్యూనికేషన్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎట్లా తగ్గింది అని అంటే, ఎక్కువసేపు మాట్లాడుకోకపోవడం. అంటే ఇప్పుడు నేను మాట్లాడాను అంటే ఈమె మొదలు పెడుతుంది, చెప్పానా ఆ ఏజ్లో అది కొనమని, చూసావా మా అక్క వాళ్ళు ఎంత బాగున్నారో, చూసావా అంటే కూర్చొని ఇలా కూర్చుందాము అనగానే నేను చాలా వెరైటీస్ చెప్తా. ఎందుకు అవాయిడ్ చేస్తారా? ఒక్క రూల్ ఉండదు. మీరు ఏ ఏజ్ వాళ్ళ గురించి చెప్తున్నారు? అరౌండ్ 50+. ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్ అది. ఇప్పుడు అంటే బహుశా ఒక 20 years బ్యాకే వాళ్ళ జర్నీ స్టార్ట్ అయి ఉంటుంది కదా. ఇన్ని రోజులు లేనిది సడన్ గా ఒక 40+ లేకపోతే 50+ లో ఎందుకు అట్లా పెడతారంటారంటే అప్పుడు అడిగేవి ప్రజెంట్వి. అంటే ఇది చెయ్యు, ఇది చెయ్యు, ఇది చెయ్యు, నాకు తెలుసు కదా, మాట్లాడకు, లేకపోతే ఆన్సర్ చెప్తారు. చెప్పి 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 బాణం అయిపోతుంది. అబ్బా ఇంకేం మాట్లాడతాను, ఏజ్ అయిపోయింది, ఇది కూడా ఉండదు, ఏమి ఆన్సర్ చెయ్యాలి. నువ్వు ఊరికే, అందరూ కాదు, నేను అందుకే అంటున్నా, విమెన్ ఒక వర్గం ఉన్నారనుకో, ఊరికే దెప్పి పొడుస్తున్నారనుకో, అరే నువ్వేం చేసావు, అది పోగొట్టావు, ఇది పోగొట్టావు. సో దే వాంట్ టు అవాయిడ్ యూ. మళ్ళీ మొదలు. అండ్ వాళ్ళ ఈగోని హర్ట్. ఇంత రోజులు కష్టపడి ఏదో చేశాను కదా, బాగా అవుతుందని చేశా, అవ్వలా. అది ఇప్పుడున్న విమెన్ కూడా అర్థం చేసుకో. ఆ టైంలో నువ్వు కొంచెం కొట్లాడో, యంగ్లో ఉన్నప్పుడు నువ్వేదన్నా నిర్ణయం తీసుకొని నువ్వు చెయ్యి, ఫాయిదా అయిపోయిందే. మంచి ఒక బంధాన్ని కూడా పోగొట్టుకుంటున్నావు కదా. ఆ మనిషి నీ దగ్గరికి రావాలి అంటే, నీ దగ్గరకు ఒక బేబీ చక్కగా అమ్మయ్య అని వస్తుంది, వా అని, ఏంటి ఏం తిన్నావు అనగా వెనక్కి వెళ్ళిపోయి, ఈసారి నువ్వు ఎప్పుడైనా రా అంటే నేను నాన్న దగ్గరికి వెళ్ళిపోతాను. అంతే. Did you observe this? Did you witness? Absolutely. This is our human behavior. This is our human tendency. నువ్వు అక్కుని చేర్చుకో. ఒక పిల్లలు చూడుప్పుడు నా దగ్గరికి పిల్లలు విపరీతంగా వస్తారు. అంటే లైక్ అందరు అడుగుతారు, ఎందుకు ఇదేం పెడుతుంది అని అడుగుతారు. యూ ట్రీట్ దెమ్ విత్ వార్మ్. తినిపియడం, ముద్దు పెట్టుకోవడం, వాళ్ళకి ఇష్టం ఉన్నది ఎక్స్ప్రెసివ్గా వాళ్ళ ఏజ్ లాగా మాట్లాడడం, వాళ్ళతో ఉండడం నాకు చాలా ఇష్టం. నేను ఇట్లా మొత్తం హోల్ బాడీతో వాళ్ళతో కనెక్ట్ అయ్యి వాళ్ళతో కింద కూర్చొని, నేను ఇక్కడ నుంచి ఏంటి చెప్పదు, కింద కూర్చొని కాలని ఏంటి నాన్న చెప్పు అంటే స్లిక్ దెన్ ఐ వాళ్ళతో కనెక్ట్ అవ్వాలి. అలా నువ్వు భర్త ఆల్రెడీ అయిపోయింది, నువ్వు కుంగిపోవడం ఎంత సహజమో నేను కుంగిపోతున్నది అంతే సహజం. కానీ ప్రపంచంలో ఎవరు చాతగాది వాడు అన్న భరిస్తుంది, కానీ
భార్య చేతగాని వాడు అంటే భార్య తీసుకోలేదు, భర్త తీసుకోలేడు. సో హీ విల్ గెట్ హర్ట్. సో హీ వాంట్ టు ప్రొటెక్ట్ హిజ్ ఈగో, అహం. సో హీ విల్ స్టాండ్ టాల్ అండ్ అవాయిడ్. దానికి తగ్గట్టు అబ్సల్యూట్లీ రైట్ టైంలో ఒక రాక్షసి ఎంటర్ అయింది ఫ్యామిలీస్లల్లో, ఫోన్. బాగా చెప్పారు. ఇంకా ఈ నస తగ్గించాలంటే ఈ నస పెంచాలి. సో ఇది అలవాటు అయిపోయింది. ఇంకా ఇలా ఒక దూరం పెరగడానికి ప్రియారిటీస్ కూడా చేంజ్ అయినాయి. పిల్లలు, అప్పులు, చదువులు, బాధ్యతలు. ఇక్కడ అప్పు ఉంది, ఈ కారు ఉంది, ఇల్లు కొన్నారంటే ఈ ఇల్లు ఖరాబ్ అయింది, ఇక్కడ ఉంది, ఈ ల్యాండ్ చూసుకొద్దాం, ఇది. సో దే ఆర్ ఇంటూ దట్ జోన్. అండ్ హార్మోనల్, మీరు లేడీస్ గురించి మాట్లాడినప్పుడు హార్మోనల్వి విపరీతమైన టాల్ తీసుకుంటాయి. మీరు అనొచ్చు, ఏంటి మేడం ఇప్పుడు కొత్తగా మాట్లాడుతున్నారు, పాతకాలం. అరే అప్పుడు కూడా ఉన్నాయి, కానీ వాళ్ళకు వాయిస్ అవుట్ సబ్జెక్ట్ తెలియలా. వాళ్ళు అవస్థ పడ్డారు, వాళ్ళు హార్మోనల్ చేంజెస్ అనిపించారు. కానీ వాళ్ళకు చేదోడు వాదోడుగా ఇంట్లో కుటుంబం ఉంది, అక్కలు, వదినలు, అత్తలు, బావలు, మాట్లాడుకోవడాలు, కాస్త వంటలు, మంచి ఫుడ్డు, ఇలాంటివన్నీ ఉండి కాస్త పొలం దగ్గరికి పోవడం, చేలు దగ్గర పోవడం, పనోళ్ళకి చెప్పడము, ఆవును నిమరడము, గేదెలను పట్టడము, గేదెకు అది కలిపేయడము, చేదడము, పనోళ్ళతో. సో దిస్ ఈస్ ఆల్వేస్ కీపింగ్ యూ ఇన్ మూమెంట్. యు ఆర్ ఎంగేజ్డ్, యు ఆర్ నాట్ వాళ్ళ వెనకాల పళ్ళ. కరెక్ట్. ఇప్పుడు నీకేం పనిలే, అంతే. నువ్వు నాతో మాట్లాడలా, నాతో ఉండట్లా. నాతో మాట్లాడలా, నువ్వు ఏం మాట్లాడతాడు, మాట్లాడితే యుద్ధమేనాయా అని ఆయన అంటాడు. ఈమెకి మాట్లాడితే పక్కింట్లోకి తొంగి చూసేది కానీ ఈమె నాగేసుకుంది, ఆమె అదేసుకుంది, వాళ్ళకి ఇంత ఆస్తి ఉంది, నువ్వు పోగొట్టావు, మనకు చేత కాలేదు, మన రాతింతే, నా రాతింతే, అయ్యో నా బిడ్డ ఇట్లుంది, వాళ్ళ పిల్ల బాగుంది, వీళ్ళకు. అర్రే ఇది తప్పించి ఏం మాట్లాడుతున్నావు. వీళ్ళందరికీ ఒక చిన్న నేను యాక్టివిటీ చెప్తా. మీ హస్బెండ్తో మాట్లాడేటప్పుడు ఒక 5 minutes ఏ టాపిక్ మాట్లాడతారో జర్నల్ చేయండి. అసలు ఏం మాట్లాడతారు, ఎవరి గురించి లేకుండా అసలు ఏం మాట్లాడతారో చూడండి, అబ్జర్వ్ చేయండి. మీతో మాట్లాడాలని అనిపించాలే. ఏం మాట్లాడాలో చెప్పండి. ఏం మాట్లాడాలో చెప్పాలి అని అంటే వాళ్ళు నాకు కింద కమెంట్ చేయాలి. ఎందుకు అంటే నాకు కూడా వాళ్ళకి నేను ఇప్పుడు నాకు మాట్లాడాలనిపించాలి కదా మరి వాళ్ళతో. డెఫినెట్ గా, అవునా కాదా? ఎందుకు అంటే టుడే వాట్ హ్యాపెండ్, నేను చాలా ప్రాబ్లంల నుంచి ఈ రోజు చాలా మొండిగా గట్టిగా అనుకొని వచ్చాను. నేను నా పెయిన్ ని వీళ్ళందరికీ చెయ్యొద్దు, నేను సొల్యూషన్ ఒక పర్పస్ కోసం బతకాలి అని వచ్చాను జయ. సో ఈ రోజు నిన్నటి నుండి నా కమ్యూనిటీ వాళ్ళు నన్ను ఫోర్స్ చేసి మళ్ళీ యోగా కోర్స్ స్టార్ట్ చేయించారు. స్టార్ట్ చేశాను. నా హస్బెండ్ 7 years నుంచి బతిలాడితే రాలేదు. నేను అబ్బా రావచ్చు కదా అన్నాను. నేను హీ హ్యాస్ కమ్. మా ఫ్యామిలీ గ్రూప్లో పెట్టి మిస్టర్ మన్మోహన్ మైనంపల్లి ఈజ్ ఇన్ మై యోగా క్లాస్, దిస్ ఇస్ ద హ్యాపీయెస్ట్ డే ఆఫ్టర్ సో మెనీ మంత్స్ అని నేను నా ఫ్యామిలీ గ్రూప్లో పెట్టాను. దిస్ ఈజ్ వాట్ యు ఆర్ అప్రిషియేటింగ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మై మూడ్, మై పెయిన్, మై బాధ. బట్ ఆయన అది కన్సిడర్ చేసి ఆయనకి బాధ ఉన్నా, ఇష్టం లేకపోయినా, నిద్ర పట్టకపోయినా నా కోసం వచ్చినప్పుడు నేను అప్రిషియేట్ చేయాలా వద్దా? 200%. దట్స్ వాట్ ఐ డిడ్. ఆ క్వాలిటీని నేర్చుకోవాలి. ఇది నేను చెప్పేది. మీరు అడిగారు, నేను ఎగ్జాంపుల్ నాదే చెప్పాను. సూపర్. సో అది అకామిడేషన్. ఎప్పుడైతే వాల్యూ అప్రిసియేషన్ చేసుకుంటూ పోతారో, మెయిన్ చాలా మంది ఒక వస్తువు కొంటాం మనం. యాపిల్ ఐఫోన్ ఎందుకు మారుతుంది? ఒక ఫోన్ కొన్నాక కొన్ని రోజులైనాక బోర్ కొడుతుంది కదా, వాడు ఐఫోన్ వదలకుండా దాని మీద కొత్త మోజు. అలా అంటే మేడం మేము మనుషుల్ని మార్చలేం కదా, 16 మనం మనుషుల్ని మార్చలేం కదా. మార్చుతున్నారు, మార్చకూడదు. బంధంలో ఫ్రెష్నెస్ తీసుకురండి. ఆల్వేస్ లైక్ ఎట్లా నువ్వు పండగకు కొత్త బట్టలు వేసుకుంటున్నావో, నీ రిలేషన్కి కూడా కొత్త అవతారం ఇవ్వండి. వై డోంట్ యూ బికమ్ అగైన్ లవ్? పెళ్ళైన కొత్తలో ఎలా ఉన్నామా, క్యాన్ వి రీక్రియేట్? ఎవ్రీ వీక్ ఒక 30 to 35 minutes ఒక రూల్ చెప్తాను నేను మీకు, 1:5. ఏంటి ఆ రూల్ అంటే, 1 criticize. ఖచ్చితంగా కరెక్షన్స్ ఉంటాయి, తప్పు చేస్తుంటాం. నేను హస్బెండ్ చేస్తాడు, వైఫ్ చేస్తుంది. ఆ కరెక్షన్ని చేసే ముందు 5 అప్రిషియేషన్స్ చేయండి. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటేదో చేయలేదు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మా హస్బెండ్ వచ్చి డైరెక్ట్గా అదే చేస్తే, ఇన్ని చేశాను నేను, ఇది ఒక్కటే కనిపించిందా అని గొడవకు చీర పెట్టేసి లొల్లి స్టార్ట్. నేనేం చెప్తాను దానికి ముందు, నువ్వు అరే బా అసలు చాలా కష్టపడుతున్నావు, నువ్వు
కోర్స్ బాగా డిజైన్ చేస్తున్నావు, నీ ఇంత బాధ పెట్టుకొని నువ్వు అన్స్టాపబుల్ షీ అని ఇట్లా ఒక కోర్స్ అసలు నేను ప్రౌడ్ ఆఫ్ యూరా, నువ్వు యోగా కూడా చేస్తున్నావు, సరే నేను నీకున్నాను, నువ్వు నాకున్నావు, ఏడో ఇంకేం చేద్దాం ఇలా మాట్లాడి దాని తర్వాత నన్ను కరెక్ట్ చేశాడు. నేను వింటానా విననా? 100% ఖచ్చితంగా వినాల్సిందే. ఇలా అలా అయిపోతుంది. ఇలా ఇలా ఫస్ట్ దిస్ ఇస్ కాల్డ్ కరేలా మెథడ్. అంటే ఆహా. లైక్ నీకు ఏది చేదుది చెప్పాలి అంటే ఫస్ట్ స్వీట్ది చెప్పాలి. ఓ సో అప్పుడు కరేలా శాండ్విచ్ యాక్సెప్టెన్స్ ఉంటుందా? ఇటు మంచిది ఇటు మంచిది, మధ్యలో నువ్వు చెప్పాలనుకున్న ఇన్ఫర్మేషన్, కరేలా శాండ్విచ్. సూపర్. సో దిస్ మెథడ్ ఇఫ్ యూ ఫాలో. అంతేగాని ఊరికే ప్రతి కూర్చోగానే క్రిటిసైజింగ్ మొదలు పెడితే ఎవరికబ్బా ఇంట్రెస్టింగ్ ఉంటుంది? బోత్ సైడ్స్ చెప్తున్నారు. బోత్ సైడ్స్ రిలేషన్ ఎందుకు దూరం అవుతుంది? ఇప్పుడు ప్రపంచంలో అందరూ పిల్లల్ని కంటాము, వెళ్ళిపోతారు, అవునా? దూరం వెళ్తారు, మనల్ని కాదని వెళ్తారు. లేకపోతే కొంతమంది, నాకు ఒక ఆమె మొన్న మెసేజ్ పెట్టింది, మ్యామ్ మీ పాప ఇలా వెళ్ళింది, మా పాప లవ్ మ్యారేజ్ చేసుకుని నన్ను మోసం చేసి వెళ్ళిపోయింది, ఇది ఇంకా దారుణంగా ఉంది మ్యామ్ అని పెట్టింది. నేను ఒకే ఆన్సర్ పెట్టా, మేడం మీరు కావాలన్నప్పుడు మళ్ళీ ఫిజికల్గా చూడొచ్చు, క్షమించేసేయండి మేడం, ఇంతకంటే ఏం ఉండదు లైఫ్లో. నన్ను అడిగినందుకు ఒకే సొల్యూషను, మన బిడ్డ మన దగ్గర ఉంది, అంతకు మించి ఏం కావాలి అని. సో వెళ్ళిపోతారు, ఇద్దరే కలిసి ఉండేది. అందుకే డివోర్స్ అనే ఒక బలమైన ఒక పెట్టారంటే కంటే ఇది భయం 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 అనే చట్టం మొత్తం సొసైటీలో ఒక కలకలం ఎందుకు లేపారంటే అది ఈజీగా విడిపోకూడదు అని అనే ఒక భయాన్ని సృష్టించారు. ఎందుకు అనంటే కలిసి ఉంటే అందమైన జంట, ఇక ముడిపడింది అంటే మీరిద్దరూ అడుక్కొని వచ్చారు, మీ ఇద్దరికి ఏదో బాకీ ఉంది, ఈ లెసన్ నువ్వు నేర్చుకోవాలి ఈమె దగ్గర నుంచి, నువ్వు లెసన్ ఈయన దగ్గర నుంచి నేర్చుకోవాలి, ఏదో మీ సిలబస్ ఎక్కడో పెండింగ్ ఉంది మీ ఇద్దరికి లావాదేవీలు, నువ్వు ఇప్పుడు ఫినిష్ చేయలేదంటే మధ్యలో వెళ్ళిపోయావంటే మళ్ళా ఈయనతో మళ్ళా నీకు లావాదేవీలు ఎక్కడో నెక్స్ట్ జన్మలో ఉంటాయి. ఇట్స్ బెటర్ యూ ఫినిష్ ఆఫ్ ఇన్ దిస్ ఓన్లీ. నయాన భయాన అలవాటైంది. అందుకే మీకు ఒక మీమ్ కూడా ఉంది, అమ్మో నాకు ఈయనే మళ్ళీ నెక్స్ట్ కర్వా చౌత్ ఎందుకు చేస్తున్నావు అంటే మళ్ళీ జన్మలకి అంటే, అదేంటి ఈయనకి ఈయనే కావాలా నిజమా అంటే, ఆ కష్టపడి ఆయనకి ఇప్పటికీ ట్రైన్ చేసావా అంటే నేను మళ్ళా కొత్తోడికి ఎవరికి ట్రైన్ చేయాలా అంటది. అలా ఉంది, జోక్ అని కాదు, కానీ నిజంగా కూడా ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ అకౌంట్ సెటిల్మెంట్స్. సో నేను స్పిరిచువల్గా ఈ 6 నెలల నా జర్నీలో నేను భగవద్గీతలో తెలిసిన ఏదైనా మంచి చెడు ఏంటంటే ప్రతి దానికి నేను మీతో మీరు నన్ను అడిగి ఈ షోకి నన్ను తీసుకొచ్చినప్పుడు ఎక్కడో నేను మీకు బాకీ ఉన్నా, లేకపోతే ఈరోజు నేను మీ షోలో ఉండే సమస్య లేదు. సో సంథింగ్ ఈస్ బిట్వీన్ అస్, వీ వర్ దేర్ ఇన్ లాస్ట్ జన్మ సమ్వేర్ వన్ సోల్స్. సో మన మిషన్ ఇన్కంప్లీట్ ఉంటుంది. ఈరోజు మళ్ళీ ఇద్దరం సర్వీస్ మోడ్లో మిషన్కి మళ్ళీ ముందుకు వచ్చాం. నన్ను వెతుక్కుంటే ఇంతమంది ఉన్నారు, వై డిడ్ యూ కమ్? ఈ వీడియో చూసి ఎంతమంది అమ్మలు, పెద్దోళ్ళు, చిన్నోళ్ళు, హస్బెండ్స్, వైఫ్స్ ఏదైనా ఒక్క మాట నేర్చుకున్న మీ ప్రయత్నానికి నేను ఇంత చేదోడు వాదోడుగా సాయం చేసినట్టేగా. అంతే కదా. దిస్ ఈస్ వాట్ ఎగ్జాక్ట్లీ అబౌట్ ద లైఫ్. లేదు మేడం, సుత్తి మేడం, ఇదంతా ట్రాష్ మేడం అంటే అసలు నా దగ్గర ఆన్సరే లేదు. ఇది ట్రూత్ ఆఫ్ లైఫ్, అది ఇమాజినరీ మిత్ ఆఫ్ లైఫ్. వాట్ యూ విల్ లివ్ బై యువర్ టర్మ్స్ అనేది యువర్ మిత్తా రియాలిటీ, అంతే. ట్రూతా మిత్తా, దిస్ ఇస్ యువర్ ఆన్సర్. సో ఈ చూసే వాళ్లకు ఎలా రియాక్ట్ అయ్యారు, ఎలా అనిపించింది, మీరేం పాటించారు అని మళ్ళీ కమెంట్స్ పెడితే ఇంకా మంచి టెక్నిక్స్ తోటి ముందుకు వద్దాం. రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ జయ.